పచ్చని చెట్లన్నిటి క్రింద దేవతలకు పూజ చేసేవారు ఎవరు? ఏ కనానీయులు, బి ఏదోమీయులు, సి ఇశ్రాయేలీయులు, డి ఎవరూ లేరు. ఏ కనానీయులు. తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేసేవారు ఎవరు? ఏ కనానీయులు, బి ఏదోమీయులు, సి ఇశ్రాయేలీయులు, డి ఎవరూ లేరు. ఏ కనానీయులు. సూచక క్రియలు మహత్ కార్యములు చేసేవాడు అన్యదేవతలను పూజించమంటే ఏమి చేయాలి? ఏ వెలివేయాలి, బి మరణశిక్ష వేయాలి, సి రాళ్లతో కొట్టాలి, డి క్షమించాలి. బి మరణశిక్ష వేయాలి. నీ కౌగిట భార్య లేదా నీ ప్రాణ స్నేహితుడు విగ్రహారాధనకు ప్రేరేపిస్తే, రహస్యముగా పిలిస్తే ఏమి చేయాలి? ఏ వెలివేయాలి, బి రాళ్లతో కొట్టి చంపాలి, సి రాళ్లతో కొట్టాలి, డి కొరడాలతో కొట్టాలి. బి రాళ్లతో కొట్టి చంపాలి. ఒంటెకు ఎన్ని డెక్కలు ఉంటాయి? ఏ 2 డెక్కలు, బి 3 డెక్కలు, సి 1 డెక్క, డి డెక్కలు లేవు. సి 1 డెక్క. పందిని ఎందుకు తినవద్దు అని దేవుడు అన్నాడు? ఏ 2 డెక్కలు ఉన్నవి గనుక, బి బురదలో ఉంటుంది గనుక, సి నెమరు వేయదు గనుక, డి దెయ్యం గనుక. సి నెమరు వేయదు గనుక. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు అనే వచనం ఎక్కడ ఉంది? ఏ ద్వితీయోపదేశకాండం 15:8లో, బి ద్వితీయోపదేశకాండం 15:1లో, సి ద్వితీయోపదేశకాండం 15:15లో, డి ద్వితీయోపదేశకాండం 15:6లో. డి ద్వితీయోపదేశకాండం 15:6లో. నీ సహోదరుడు భేద స్థితిలో అప్పు అడిగితే నీవు ఇవ్వకపోతే ఏమి నీ మీదికి వస్తుంది? ఏ శ్రమ వస్తుంది, బి శిక్ష వస్తుంది, సి బాధ వస్తుంది, డి పాపం వస్తుంది. డి పాపం వస్తుంది. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.